హాయ్ ఫ్రెండ్స్, జీపీఓ నోటిఫికేషన్ సంబంధించి లేటెస్ట్ వివరాలు అంటే నోటిఫికేషన్ వస్తుందా రాదా, వస్తే ఎన్ని పోస్టులతో రావచ్చు, జిల్లాల వారీగా ఏ ఏ జిల్లాలో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మీ అందరికి తెలిసిందే, మన రాష్ట్రంలో మొత్తం 10,954 జీపీఓ పోస్టులు ఉన్నాయి. 10,954. అయితే గతంలో ఎవరైతే విఆర్ఓలు మరియు విఆర్ఏలుగా పనిచేసారో వాళ్ళకి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇచ్చింది. సో వాళ్ళకి ఎగ్జామినేషన్ పెట్టింది ఫస్ట్. ఆ ఎగ్జామినేషన్లో 3,454 మెంబర్స్ సెలెక్ట్ అయినారు ఫస్ట్ ఎగ్జామినేషన్లో. తర్వాత కొందరు మిస్ అయిన వాళ్ళు, ఎవరైతే ఎగ్జామినేషన్ మిస్ అయినారో లేకపోతే అప్లికేషన్ చేసుకోలేదో వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ని రెండోసారి రిక్వెస్ట్ చేశారు, అంటే మాకు మళ్ళీ అవకాశం ఇవ్వమని చెప్పి. సో ప్రభుత్వం వాళ్ళను మళ్ళీ రెండోసారి కూడా అవకాశం ఇచ్చింది. ఆ రెండోసారి రాసిన ఎగ్జామినేషన్లో 1,556 మెంబర్స్ సెలెక్ట్ అయినారు, అంటే అర్హత సాధించారు. వాళ్ళు పెట్టిన ఎగ్జామినేషన్లో వీళ్ళు స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయినారు. సో ఈ 2 సార్లు, ఫస్ట్ ఎగ్జామినేషన్ అండ్ రెండోసారి ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళ దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళ టోటల్ ఎంత అంటే 5,010 మెంబర్స్, మొత్తం 5,010 మెంబర్స్. అయితే ఈ 10,954 నుంచి ఈ 5,010 మెంబర్స్ పోను రిమైనింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో 5,944 ఇవి డైరెక్ట్ నోటిఫికేషన్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే టోటల్ పోస్టులు ఇవి, పాత వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు వీళ్ళు, ఈ రెండు పోతే మనకు 5,944 మెంబర్స్ నీడెడ్ ఉంది. సో దీనికోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి జిల్లాల వైజ్గా కనుక మనం చూసినట్టయితే, ఏ ఏ జిల్లాలు ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయని కనుక చూసినట్టయితే, హైదరాబాద్ డిస్టిక్, హైదరాబాద్లో మాత్రం వేకెన్సీస్ లేవు. ఎందుకు అనంటే పాత విఆర్ఓలు విఆర్ఏలు అడిషనల్గా 11 మెంబర్స్ ఎక్సెస్ ఉన్నారు. సో హైదరాబాద్ డిస్టిక్లో వేకెన్సీస్ లేనట్టే. ఇంకా నెక్స్ట్ వరంగల్ డిస్టిక్ 8 వేకెన్సీస్, కరీంనగర్ 15 వేకెన్సీస్, హనంకొండ 28, మేడ్చల్ మల్కాజ్గిరి 75, జనగాం డిస్టిక్ 86 వేకెన్సీస్, సూర్యాపేట్ 84 వేకెన్సీస్, రాజన్న సిరిసిల్ల 94 వేకెన్సీస్, జోగులాంబ గద్వాల్ 103 వేకెన్సీస్, వనపర్తి 111 వేకెన్సీస్, నారాయణపేట్ 118 వేకెన్సీస్. నెక్స్ట్ జయశంకర్ భూపాల్పల్లి 126 వేకెన్సీస్, ఖమ్మం 133 వేకెన్సీస్, పెద్దపల్లి 132 వేకెన్సీస్, మహబూబాద్ 136 వేకెన్సీస్, కామారెడ్డి 146 వేకెన్సీస్, మహబూబ్ నగర్ డిస్టిక్ 148 వేకెన్సీస్, జగిత్యాల్ 155 వేకెన్సీస్, యాదాద్రి భువనగిరి 176 వేకెన్సీస్, భద్రాద్రి కొత్తగూడెం 177 వేకెన్సీస్, నిజామాబాద్ 188 వేకెన్సీస్, సిద్దిపేట్ 209 వేకెన్సీస్, నాగర్ కర్నూల్ 241, మంచిర్యాల ఆల్సో 241, ములుగు 282 వేకెన్సీస్, మెదక్ 285 వేకెన్సీస్, రంగారెడ్డి డిస్టిక్ 292 వేకెన్సీస్, నల్గొండ 293 వేకెన్సీస్, నిర్మల్ 332 వేకెన్సీస్. నెక్స్ట్ వికారాబాద్ 360 వేకెన్సీస్, కొమరంభీం ఆసిఫాబాద్ 372 వేకెన్సీస్, సంగారెడ్డి డిస్టిక్ 378 వేకెన్సీస్, ఆదిలాబాద్ 420 వేకెన్సీస్. టోటల్ 5,944 వేకెన్సీస్. ఇక అందరికి వచ్చే డౌట్ ఏంటంటే నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్కు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, స్థానిక సంస్థల ఎలక్షన్ల నోటిఫికేషన్ కంటే ముందే వచ్చే అవకాశం ఉంది, అదొక 50% ఛాన్సెస్ ఉంది. లేదు అంటే మాత్రం 2026 జాబ్ క్యాలెండర్లో భాగంగా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లో అయితేనేమో మనకు ఆగస్ట్ ఎండింగ్ ఆర్ సెప్టెంబర్ 2025లో రావాలి. ఒకవేళ రాలేదు అని అంటే 100% 2026 జాబ్ క్యాలెండర్లో భాగంగా ఎప్పుడైనా రావచ్చు. అది కాబట్టి ఎవరైతే దీనికోసం వెయిటింగ్ చేస్తున్నారో జీపీఓ నోటిఫికేషన్ కోసం,
మీరు ప్రిపరేషన్ కంటిన్యూ అవుతూ ఉండండి. ఇంకేదైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తప్పకుండా వీడియో రూపాన మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే మన వాట్సాప్ గ్రూప్‌లో గానీ, టెలిగ్రామ్ ఛానెల్‌లో గానీ జాయిన్ కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.